అండి వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనము లాస్ట్ క్లాస్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సంబంధించి చూసాం కదా, ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరూ. సో లాస్ట్ క్లాస్ మీరు రివైజ్ చేశారనుకుంటాను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ ఫార్ యాజ్ వి కవర్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ వచ్చేసారు కదా, సో దట్ మనం కంటిన్యూ చేసేయచ్చు. హాయ్ అండి వినోద్, ఆర్పిరెడ్డి, రేష్మ షేక్, ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. మనం ఒక టైం అనుకుంటాం కదా, ఆ టైం నోటిఫికేషన్ ఉన్న ఒకవేళ వచ్చినా లేకపోయినా ఆ టైంకి వచ్చేసేయండి మన ఛానల్ దగ్గరికి. సో అంటే ఆ టైంకి ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సంతోష్ గారు. సో నోటిఫికేషన్ మరి ఆ యూట్యూబ్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉండొచ్చండి యూట్యూబ్లో. సో మనము మన సైడ్ నుంచి అన్నట్టు ఉండదు, అది నోటిఫికేషన్ అక్కడ ఇంటర్నల్గా యూట్యూబ్ నుంచి ఉంటుంటుంది. అందుకనే మీరు ఏంటంటే మనం ఒక టైం అనుకుంటున్నాం కదా, ఇందాక అనుకున్నాం కదా 11:30కి మనము కలుసుకుందాం పాలిటీ అని. సో ఆ టైం కల్లా లైక్ మన ఛానల్ దగ్గరికి వచ్చేస్తే లైవ్ అనేది కనబడుతుంటుంది వీడియో, ఏం మిస్ అవ్వరు. అది పాయింట్ ఏంటంటే. హాయ్ అండి జ్యోతి, విజయ్, అర్జున్, అశ్విని, రేష్మ, ప్రతిభ, హనమేష్. స్టార్ట్ చేసేద్దాం. మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది లాస్ట్ టైం యాక్చువల్లీ కొంతవరకు చూసాం, ఆర్టికల్స్ 42 వరకు చూసాం. అక్కడి వరకు మీరు రివైజ్ చేశారన్నట్టు అనుకుంటున్నాను. మనం ఈ ఆర్టికల్స్ 51A వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలోనో లేకపోతే నార్మల్ MCQ రూపంలో అన్న ఖచ్చితంగా అడుగుతుంటాడు. అందుకని చెప్పి ఆర్టికల్ 51A వరకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది. స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ వెంకటేష్ వాకిటిగా గ్రూప్ 1కి యూజ్ అవుతుందా సార్ అంటున్నారు. వెరీ మచ్ యూజ్ అవుతుందండి. లైక్ మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలాగే మనం చెప్తున్నాం కాబట్టి గ్రూప్ 1A ఎగ్జామినేషన్స్ అన్న యూపీఎస్సికి కూడా యూస్ఫుల్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. హనుమేష్ గారు ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక సార్ అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, గుడ్ దట్ మీరు కర్ణాటక నుంచి కూడా వాచ్ చేస్తున్నారు. ఆర్టికల్ ట్రిక్స్ అంటున్నారు సంతోష్ గారు. డెఫినెట్లీ అండి, దెర్ ఆర్ సమ్ డ్యూటీస్, దెర్ ఆర్ దమ్ ట్రిక్స్. బట్ ఏంటంటే మనము ఫస్ట్ వీటిపైన ఫోకస్ చేద్దాం, ఏం ఆర్టికల్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ పైన. తర్వాత మనం వన్స్ ఈ కాన్సెప్ట్ అయిపోయి డెఫినెట్లీ మీకు నేను పాలిటిక్స్ సంబంధించి ట్రిక్స్ అనేవి చెప్తాను. 89 ట్రిక్, 90 ట్రిక్ అని ఉంటుంది, 143 ట్రిక్ అని ఉంటుంది, మినిమాక్స్ రూల్ అని ఉంటుంది, అవన్నీ మనం చూస్తాం. బట్ ఫస్ట్ మనకి అండర్స్టాండింగ్ ముఖ్యం కాబట్టి మనము అండర్స్టాండింగ్ పరంగా వెళ్దాము. ట్రిక్స్ది ఏముంది, మనం ఎట్లాగన్నా చేయొచ్చు. ప్రాథమిక హక్కులు ఎస్ అండి వినోద్ కుమార్ గారు చూసేమో. అయితే దానికి సంబంధించి కొన్ని కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ అనేవి మీకు అంతా అయిన తర్వాత లాస్ట్లో నేను కేసెస్ గురించి సపరేట్గా తీసుకోవడం జరుగుతుంటుంది కొన్ని క్లాసెస్. అప్పుడు నేను మీకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను. సతీష్ గారు ప్రాక్టీస్ బిట్స్ అంటున్నారు. మనం సాటర్డే సండే క్విజ్ పెడతామండి, దాంట్లో మనకి బిట్స్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి అది వెళ్ళొచ్చు మనం. షూర్ అండి, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 43 కనుక చూసుకున్నట్లయితే ఏం చెప్తుంది అంటే కార్మికుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది, వర్కర్స్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 43. సో ఆర్టికల్ 43 వర్కర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏమంటుంది, ముఖ్యంగా 4 విషయాలు చెప్తుంది. ఒకటి ఏంటి, కార్మికుల యొక్క మానసిక శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంటే కార్మికుల్ని మనము వాళ్ళని మానవత్వ దృక్పథంతో చూడాలి, అంతే తప్ప వాళ్ళని దోపిడీ చేయడానికి మనము చూడకూడదు. కార్మికులకు కనీస పని గంటలను కల్పించాలి, కార్మికులకు కనీస వేతనంను కల్పించాలి, మినిమం వేజ్ కల్పించాలి, కుటీర పరిశ్రమను అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పరచాలి. మన భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు, చాలామంది గ్రామాల్లోనే నివసిస్తుంటారు. మరి గ్రామాల్లో అభివృద్ధి అందరికీ అందాలి అంటే ఒక అద్భుతమైన పరిశ్రమ ఏంటంటే కుటీర పరిశ్రమ, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఇటువంటి పరిశ్రమలను మనం అభివృద్ధి పరచాలి అని తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 43.
ఎగ్జామినేషన్లో ప్రశ్న ఎట్లా అడుగుతాడు, ప్రభుత్వము కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరచాలి అని తెలిపే అధికరణ ఆర్టికల్ ఏది, 43, 44, 42, 46 ఏదో ఇస్తాడు. ఆర్టికల్ 43 అని చెప్పి మనం రైట్ పెట్టాలి. ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి ప్రశ్నలు. అది మనం ఎప్పుడు చెప్పగలుగుతామో ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం ఆ క్వశ్చన్ని. ఆర్టికల్ 43 అంటే ఏంటో మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనము చెప్పగలుగుతాం. నవీన్ గౌడ్ గారు ఎంతసేపు స్టార్ట్ అయింది అంటున్నారు, హార్డ్లీ లైక్ 1 or 2 minutes అయిందండి. సో ఆర్ ఇన్ టైం, డోంట్ వరీ, ఇన్ టైంలోనే ఉన్నారు మీరు. లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ చెప్పండి అంటున్నారు జ్యోతి గారు. లైక్ లేబర్ లా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు మనం చూస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అంతా ఉండకపోవచ్చు అండి. మీకు లేబర్ లా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే మేబీ ఈపీఎఫ్ఓ అట్లా కొన్ని ఉంటాయి, వాటికి రిలేటెడ్ చూద్దామండి. లైక్ వన్స్ పాలిటీ అంతా అయితే మేబీ ఇండస్ట్రియల్ లాస్, లేబర్ లాస్ అవన్నీ చూద్దాము. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ ప్రభాకర్ రావు అందరూ. ఓకే, అయితే మనకి ఈ 4 విషయాలు చెప్తుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ 44కి వెళ్ళిపోదాం. 43A ఒకటి ఉంటుందండి మనకి, ఇది కొత్తగా చేర్చిన ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 43A. ఆర్టికల్ 43A ఏం చెప్తుంది అంటే, ఈ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, పరిశ్రమల యొక్క నిర్వహణలో కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలి అని చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఆర్టికల్. అంటే ఇప్పుడు ఒక పరిశ్రమలో కార్మికులు ఉన్నారంటే వాళ్ళని కేవలం కార్మికుల్లాగానే చూడకూడదు. యాజమాన్యానికి కార్మికులకి మధ్యన గొడవలు అనేవి ఉండకూడదు. ఒక సామరస్యమైన వాతావరణం ఏర్పరచాలి. అప్పుడే ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది, ఉపాధి ఎక్కువగా లభిస్తుంది, దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అంతేకాని యాజమాన్యానికి కార్మికులకి ఎప్పుడు గొడవలుంటూ యూనియన్ స్ట్రైక్స్ ఉంటూ ఆ విధంగా ఉంటే మనకి దేశానికే మంచిది కాదు అని చెప్పి ఆర్టికల్ 43 ఏం చెప్తుంది, కార్మికుల నుంచి పరిశ్రమకు వారి యొక్క పూర్తి సేవలు అందించుకోవాలి అనుకుంటే కార్మికులను పరిశ్రమల యొక్క నిర్వహణలో భాగస్వామ్యం చేయాలి అని చెప్తుంది. అది ఆర్టికల్ 43A అన్నమాట. సో పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ 44th ఆర్టికల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆర్టికల్ 44 అంటే సేమ్ కదండి, అంటే సేమ్ అనమాట. అందుకని దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్. 4 అంటే యూనిఫామ్గా ఉన్నాయి కానీ రెండు సేమ్ కదా, అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్. ఇక్కడ 44 కొంచెం క్లియర్గా వినండి. దేశంలో ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన దేశంలో కనుక మనం చూసుకున్నట్లయితేనండి, అంటే లాస్, మన దేశంలో కనుక చట్టాలు చూసుకున్నట్లయితే 2 రకాలు. ఒకటి క్రిమినల్ లాస్, క్రిమినల్ చట్టాలు. 2 సివిల్ చట్టాలు. మనం క్రిమినల్ చట్టాలు కనుక చూసుకున్నట్లయితే దేశంలో అంతటా ఒకే రకమైన క్రిమినల్ లాస్ ఉంటాయి. ఐపీసీ అవనివ్వండి, సిఆర్పిసి అవనివ్వండి, ఇవంతా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి క్రిమినల్కి సంబంధించి. కానీ సివిల్ చట్టాలు వచ్చేసరికి మనకి వేరు వేరు చట్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే వాళ్ళకి ముస్లిం పీనల్ కోడ్ అని ఉంటుంది, వాళ్ళకి సపరేట్ లాస్ ఉంటాయి అన్నమాట చట్టాలు. హిందూస్కి చూసుకుంటే మళ్ళీ సపరేట్ ఉంటుంది. అట్లాగే సివిల్లో మళ్ళీ ఒకటే దేశంలో అందరు పౌరుల మధ్యలో సివిల్ చట్టాల పరంగా ఎందుకండి వివక్షత, ఎందుకు వేరు? ఒకే దేశానికి చెందిన వ్యక్తులు, ఒకే దేశానికి చెందిన పౌరుల మధ్యన మళ్ళీ ఈ వర్గీకరణ ఏంటి, అది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి చాలా కమిటీలు సూచించడం జరిగింది. చాలామంది శాస్త్రవేత్తలు అంటే రాజకీయ అనలిస్ట్స్ కూడా, చాలామంది విశ్లేషకులు కూడా దీన్ని ఖచ్చితంగా కొట్టివేయాలి. మన భారతదేశంలో ఈ సివిల్ చట్టాలు కూడా ఒకటే రకమైన చట్టాలు అనేది రూపొందించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, మన దేశంలో ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి, కానీ సివిల్ వ్యవహారాలలో మాత్రం వారసత్వంకి సంబంధించి, వివాహంకి సంబంధించి, ఆస్తి మొదలగు వాటిలో మతాల వారీగా భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అందుచేత సామాజిక సామరస్యానికి, జాతీయ భావానికి అనుగుణంగా ఉమ్మడి పౌర నియమావళి ఉండాలి అని తెలిపే అధికరణ 44. సంతోష్ గారు ఆర్టికల్ 14 ప్రకారం ఇలా ఉండకూడదు కదా అని అడుగుతున్నారు. చూడండి, మనకి ఆర్టికల్స్ కొన్ని క్లాష్ అవుతాయండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, మనకి వివక్షత చూపరాదు అని చెప్తుంది.
అదే రకంగా మనకి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఉంటాయి. ఇదేం చెప్తుంది? మత స్వాతంత్రపు హక్కు ఉంటుంది. మరి ఒక మత స్వాతంత్రపు హక్కు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలు కనుక మనం అంటే చూసుకున్నట్లయితే వాళ్ళు పాటించే మతం పరంగా షరియతులా ఉంటుంది. షరియతులా ప్రకారం 4 వరకు వివాహం చేసుకుంటే తప్పు లేదు, చేసుకోవచ్చు అని తెలుపుతుంది. అప్పుడు మనము వాళ్ళకి మతానికి ఎక్కువ స్వేచ్ఛ, మతానికి కూడా స్వేచ్ఛ ఉంది, వివక్షత చూపరాదు అని 14-15 చెప్తుంది. మరి ప్రభుత్వం ఏది పాటించాలి అంటే రెండూ ఉన్నాయి హక్కులు. అందుకనే కొన్ని క్లాషెస్ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి కేవలం ఇది 14కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వాటిని కొట్టివేయలేం, ఎందుకంటే మత హక్కు కూడా వాళ్ళకి ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ సివిల్ చట్టాలలో ఇట్లా వేరు ఉండడం వల్ల, ఎందుకంటే ట్రిపుల్ తలాక్ కూడా అదే వచ్చిందండి ఇష్యూ. ట్రిపుల్ తలాక్ కూడా వచ్చిన ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట. ఏంటి ఇష్యూ? ముస్లిం షరియతుల ప్రకారము జనరల్గా ఎవరన్నా ఒక వ్యక్తి 3 సార్లు తలాక్ తలాక్ తలాక్, ఇది డైరెక్ట్గా అతను నోటితో చెప్పినా, నోటితో కూడా చెప్పకుండా జస్ట్ ఒక SMS వాట్సాప్లో 3 సార్లు తలాక్ అట్లా పంపించినా ఇట్ స్టాండ్స్ టు బి డైవర్స్డ్, అంటే డైవర్స్ అయిపోయినట్టే. మరి వివాహం జరిగిన తర్వాత అతను ఎక్కడో వేరే దేశంలో ఉండి జస్ట్ ఒక మెసేజ్ 3 సార్లు పంపిస్తే అక్కడ వివాహం కట్ అయిపోయినట్టు ఉంటే, డైవర్స్ అయిపోయినట్టు ఉంటే, ఇక్కడ ఈవిడ పరిస్థితి, ఈవిడ పిల్లల పరిస్థితి ఏంటి? అతను 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి ఇది ఎప్పుడైతే డైవర్స్ అయిపోయిందో అతను వేరే పెళ్లి చేసుకోవచ్చు. ముస్లింలో 4 అని ఉంది. అందుకని దీనివల్ల చాలామంది ముస్లిం మహిళలు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. అందుకని దీన్ని కొట్టివేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని కొట్టివేశారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మతం పరంగా వాళ్ళకుంది, మతంలోనే ట్రిపుల్ తలాక్ అనేది చెల్లుద్ది అని. కానీ మన ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పింది? అది నైతికంగా లేదు, ఇక్కడ చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అందుకనే ఇది చెల్లదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? ఈ రకంగా సివిల్ వ్యవహారాల్లో మతం అనుగుణంగా మనకి చట్టాలు కనుక ఉన్నట్లయితే అవి సరికాదు. భారతదేశం అంతటా ఎవరన్నా సరే పౌరులు ఏ మతానికి చెందిన వాళ్ళన్నా వాళ్ళకి ఒకే రకమైన సివిల్ చట్టాలు వర్తింప చేయాలి అన్నదానికి ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ని కొట్టివేయడమే రీసెంట్గా. కాబట్టి ఆర్టికల్ 44 చెప్తుంది ఒకే రకమైన, అంటే కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్ కామన్ సివిల్ కోడ్ అంటాము. కామన్ సివిల్ కోడ్ గల ఏకైక రాష్ట్రము గోవా. కాకపోతే ఇక్కడ తర్వాత చాలా స్టేట్స్ వచ్చాయండి, గోవా తర్వాత కూడా చాలా స్టేట్స్ వచ్చినాయి. సో గోవాలో చూసుకున్నట్లయితే, మీరు గోవా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ వర్తనలో ఉంటుంది. అంటే గోవాలో ఒక ఏదైనా కేసు వస్తే సివిల్ కేసు, అక్కడ మతం బట్టి చూడరండి, ఎందుకంటే అక్కడ గోవా రాష్ట్రం అంతా ఒకటే సివిల్ కోడ్ ఉంటుంది. సో ఈ కామన్ సివిల్ కోడ్ను అమలు చేయమని సుప్రీంకోర్టు షాబాను కేసు 1985, నెక్స్ట్ సరళా ముద్గల్ కేసు 1995లో ప్రభుత్వాన్ని సూచించింది. నేను ఈ కేసెస్ గురించి అంతా క్లియర్గా చెప్తానండి. షాబాను కేసు వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీటి గురించి క్లియర్గా నేను కేసెస్ అనేది సపరేట్గా తీసుకుంటాను వన్స్ అవర్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయితే, అందులో మీకు నేను క్లియర్గా చెప్తాను. సో సుప్రీంకోర్టు షాబాను కేసు 1985, సరళ ముద్గల్ కేసు 1995లో ప్రభుత్వాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా కామన్ సివిల్ కోడ్ను అమలు చేయమని సుప్రీంకోర్టు సూచించింది. సో ఓకే కండి, ఇది 44 అనమాట. ఆర్టికల్ 44 అనగానే మీకు యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూడండి, 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్. ద స్టేట్ అంటే ఇక్కడ ప్రభుత్వం షెల్ ఎండేవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్, అంటే పౌరులకు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి మొత్తం భారతదేశం భూభాగానికి అంతటికి కలిపి అని చెప్పి ఆర్టికల్ 44. నెక్స్ట్ ఆర్టికల్ 45కి వెళ్దామండి. ఆర్టికల్ 45, ఇక్కడ ఆర్టికల్ 45 మనం చూసుకున్నట్లయితే 2002, అంటే మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లో వచ్చింది కదండి. అప్పటి నుంచి 2002 వరకు ఈ ఆర్టికల్ 45 ఏమని ఉండేది అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలను బాలికలను గవర్నమెంట్ అందరికీ ఫ్రీ, ఉచిత మరియు నిర్బంధ, ఫ్రీ అండ్ కంపల్సరీ విద్య, ఎడ్యుకేషన్ అనేది అందించడానికి ప్రయత్నించాలి అని చెప్పేది ఉండేది 2002 వరకు రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుంచి. అయితే మనము 2002 సంవత్సరంలో ఏం చేశాము? 86వ రాజ్యాంగ సవరణ చేశాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా ఏం చేశామంటే ఇది
ఏదైతే ఉందో 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకు ఉచిత మరియు నిర్బంధ అందించడానికి ప్రయత్నించాలి అని ఏదైతే ఉందో చాలు. మనము స్వాతంత్రం వచ్చాక చాలా సంవత్సరాలు ముందుకు వచ్చాము. ఇప్పటికి కూడా మనము దీన్ని హక్కుగా చేయకపోతే, విద్యా హక్కుగా చేయకపోతే మన దేశం విద్యని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ప్రపంచం అంతా భావిస్తారు. అందుకనే దీన్ని మనము ప్రాథమిక హక్కు అంటే బాలబాలికల యొక్క ప్రాథమిక హక్కుగా తీర్చిదిద్దుదాము అని చెప్పి విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చేశారు 2002లో. దానితో ఇది ఏమైంది, ఇది ఏదైతే 45 ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 21లో పెట్టారు. అంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా మారింది అది. మరి ఇది దీంట్లో ఉన్నది తీసి ప్రాథమిక హక్కులో పెట్టినప్పుడు ఇది ఖాళీ అవుతుంది కదా. దీంట్లో మరి ఏదో ఒకటి పూడ్చాలి కదా గవర్నమెంట్, దీంట్లో ఏదైనా మార్చాలి కదా, మార్పు చేయాలి కదా. ఇందులో పెట్టి మళ్ళీ ఇందులో పెడితే అర్థం ఉండదు కదా, ఆల్రెడీ హక్కుగా పెట్టారు అది. కాబట్టి ఇక్కడేం చేశారు, ఓకే 6 నుంచి 14 వాళ్ళకి ఉచిత మరియు నిర్బంధ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది హక్కు. అయితే ప్రాథమిక ఈ ఆదేశిక సూత్రాల్లో ఏం చెప్పారు అంటే 0 to 6 years అంటే 6 సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ అంటే బాలబడి విద్య, అంగన్వాడీ కేంద్రాలు ఇస్తారే దాన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటాము. సో 6 సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకు బాలబడి విద్య అనేది అందించాలి అంగన్వాడీ కేంద్రాలలో అని చెప్పి, అంటే ప్రభుత్వం ప్రయత్నించాలి ఇవి అందించడానికి అని చెప్పి తెలిపేది ఇప్పుడు 45వ అధికరణ. అంటే మార్చారు అనమాట 2002లో. దీనిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చారు అంటున్నాడు. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ 1949 January 26 కదా సార్ అంటున్నారు సాయి కుమార్ గారు. నో అండి, రాజ్యాంగం ఆమోదించబడింది ఎప్పుడు అంటే 1949. అడాప్టెడ్, ఆమోదించడం అంటే అడాప్టెడ్ November 26. కేమ్ ఇన్ టు ఫోర్స్ అమలుకి ఎప్పుడు వచ్చింది అంటే January 26, 1950 అండి. పాయింట్ నోట్ చేసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ డేట్. 21A అండి శైలజ గారు, 21 జీవించే హక్కు అంటున్నారు, అందుకని 21A అనమాట విద్యా హక్కు. 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ, జీవించే హక్కు, కానీ 21Aలో పెట్టారు. సో ఈ పాయింట్ ఓకే కదండి. అది ఆర్టికల్ 45 అంటే అది చెప్తుంది 6 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు బాలబడి విద్య అందించాలి అంగన్వాడీ కేంద్రాల్లో. దీని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చారు. నెక్స్ట్ పాయింట్ 46వ నిబంధన ఆర్టికల్ చూద్దాము. 46వ నిబంధన ఏమంటుందంటే మనకి బలహీన వర్గాలు ఉంటారు కదండి. బలహీన వర్గాలు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వస్తారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాలు యొక్క సామాజిక అంటే సోషల్, విద్య, ఎడ్యుకేషనల్, ఆర్థిక, ఎకనామిక్ ఎంపవర్మెంట్, అభ్యున్నతి అంటే ఎంపవర్మెంట్ కోసము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అని తెలుపుతుంది 46వ నిబంధన. ఇది ఎన్ని ఎగ్జామినేషన్స్లో అంటే చాలా ఎగ్జామినేషన్స్లో అడిగాడండి. ఏమని, వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రాలు అంటే ప్రభుత్వాలు కృషి చేయాలి అని తెలిపే నిబంధన ఆర్టికల్ ఏది, అధికరణ ఏది అంటాడు. 46వ అధికరణ. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలిపే అధికరణ ఏది, 44. కార్మికుల యొక్క శ్రేయస్సు గురించి తెలిపే అధికరణ ఏది అంటాడు, 43. కార్మికులను యాజమాన్యంలో భాగస్వామ్యం చేసుకోవాలి అని చెప్పి తెలిపే అధికరణ ఏది, 43 క్యాపిటల్ ఏ. సో ఆ విధంగా మనకి 51A వరకు ప్రతి ఆర్టికల్ ఏంటో తెలియాలి. సో రామరెడ్డి శివారెడ్డి గారు, ముస్లిం లాస్ని రూల్స్ని ఏమంటారు సార్ అంటే వాటిని షరియత్ లాస్ అంటామండి, షరియత్ లాస్ అంటాము. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 46వ నిబంధన అమలు కోసమే ప్రభుత్వాలు ఏం చేశారు, మరి కృషి చేయాలి వాళ్ళకి అభ్యున్నతి. సో వీరికి ఏ విధంగా అభ్యున్నతి ఇద్దాము అంటే ఒక మార్గము రిజర్వేషన్లు. ఎస్, ఈ వర్గాల వారికి రిజర్వేషన్లు అందచేద్దాం, ఆ విధంగా వారు అభ్యున్నతి అనేది సాధించవచ్చు అని చెప్పి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ సబ్సిడీ బియ్యం, సబ్సిడీకి ఎస్టీకి గిరి గోరుముద్దులు అట్లా కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా చేయడం జరిగింది. వాటి ద్వారా సబ్సిడీకే బియ్యము, ఆహార ధాన్యాలు అందించడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం ఇది చేస్తుంది అంటే ప్రభుత్వానికి ఒక ఆదేశిక సూత్రం, ఒక సూత్రం ఉంది, ఆదేశిక సూత్రం. మీరు ఈ వర్గాలు బలహీన వర్గాల వారి కోసం అభ్యున్నతి కృషి చేయండి. అభ్యున్నతి ఎట్లా వస్తుంది అంటే రిజర్వేషన్లు ఇవ్వచ్చు, సబ్సిడీ బియ్యం ఇవ్వడం ద్వారా. ఇంద్రమ్మ ఇల్లు పథకం ఉంటుంది.
ఇప్పుడు మనం దాన్ని హౌసింగ్ ఫర్ ఆల్ అన్నట్టు స్కీమ్ మార్చారు ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో ఇల్లు నిర్మించడం ద్వారా ఉచిత విద్యుత్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, సంక్షేమ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్. సో సంక్షేమ హాస్టల్ నిర్మించడం ద్వారా మధ్యాహ్న భోజనం లాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నాయి. వీటికి బేసిస్ ఏంటి? ఆర్టికల్ 46 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ వీకర్ సెక్షన్స్ యొక్క ఇంట్రెస్ట్ని మనం ప్రమోట్ చేయాలి, అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ద స్టేట్ అంటే ప్రభుత్వము షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆర్థిక, సామాజిక మరియు విద్యా అభ్యున్నతి కోసము పాటుపడాలి. ఎవరెవరిది? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ వీకర్ సెక్షన్స్. సో ఇది ఆర్టికల్ 46 తెలుపుతుంది. 47 కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజలు యొక్క ఆరోగ్యాలను భంగం కలిగించే మత్తు మందులు, మత్తు పానీయాలు నిషేధించాలి. ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అంటాం. ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్. ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అంటే ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయి కదండి, మీకు ఐడియా ఉంటుంటుంది. చెరాయిన్, హెరాయిన్, గాంజా అట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్. సో అవి ఏంటి అంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని బానిసగా తయారు చేస్తాయి ఈ డ్రగ్స్కి. మీకు చాలా మూవీస్లో కానీ న్యూస్లో కూడా చూస్తుంటారు. ఒక వ్యక్తి ఈ మత్తు పానీయాలకు గన అలవాటు బానిస అవుతే అతను జీవితం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిపోతారు అనమాట. ఆ ఫ్యామిలీ మొత్తం నష్టపోతారు. సో ఇది మరి ప్రభుత్వం ఏం చేయాలి? ఎవ్వరు వీటిని తీసుకోకుండా ప్రయత్నించాలి ఫస్ట్, ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్. అందుకే దీనికోసం చట్టాలు కూడా ఉన్నాయన్నమాట. ఎన్డీపీఎస్ యాక్ట్ అట్లా చట్టాలు కూడా ఉన్నాయి. ప్లస్ వీటికి బానిస కాకుండా కూడా చూడాలి. మనం చూస్తున్నాం ఆల్రెడీ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక సైడ్ ఏమో ఒక రకమైన ప్రాబ్లం ఉంది, ఎట్లాగా ప్రజల ఆరోగ్యం ఎవరిని సోకకుండా చూడాలి అని. ఇది ఇట్లా ఉంటే వింత కండిషన్ ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే ఇంటాక్సికేటింగ్ లిక్కర్, ఆల్కహాల్, లోకల్ ఆల్కహాల్ వాటికి ఎవరైతే బానిస అయిపోయారో ఇప్పుడు అది సప్లై లేకుండా వింత వింతగా ప్రవర్తించడం మొదలైంది అని చూస్తున్నాం ఇప్పుడు మనం. ఎందుకది అంటే వాళ్ళ మెదడు బానిస అయిపోయిందనమాట వీటికి. దానివల్ల వాళ్ళ కుటుంబాలే నష్టపోతున్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే జీవితాలే నష్టపోతున్నాయి. మరి ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత 47వ నిబంధన ద్వారా సో ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే మత్తు మందులు, మత్తు పానీయాలు అనేది నిషేధించాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏమని? ఎస్, ముఖేష్ యాడ్ అంటున్నారు, సంతోష్ గారు అబ్సల్యూట్లీ అండి. లైక్ మనకి యాడ్స్ కూడా పెడుతున్నారు ప్రభుత్వం. ఎందుకు అంటే 47 ఆర్టికల్ చెప్తుంది నిషేధించడానికి ట్రై చేయండి అని చెప్పి. సో మనకి ఇప్పుడు ఏపీ స్టేట్లో కూడా దశల వారీగా మెల్లగా మద్యపాన నిషేధం చేయడానికి ప్రయత్నిస్తున్నాము అంటున్నారు. సో రేపు పొద్దున్న మీకు ఎవరన్నా ఏపీ గవర్నమెంట్ లిక్కర్ బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే రాజ్యాంగంలో దానికి అనుగుణంగా ఎక్కడన్నా ఏదైనా అధికరణ ఉంటుందా అంటే మీరు వెంటనే ఆర్టికల్ 47 అని చెప్పాలి. నార్మల్గా ఏపీ గవర్నమెంట్ లిక్కర్ బ్యాన్ అని ప్రస్తావన వచ్చినప్పుడు జనరల్గా నార్మల్గా మనం చెప్పినట్లయితే ఓకే, కానీ 47 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అని మీరు ప్రస్తావించారనుకోండి, మీరు చెప్పిన దానికి చాలా బలం ఉంటుంది అనమాట, వెయిట్ ఉంటుంది. అందుకనే మన స్టూడెంట్స్ రేపొద్దున్న ఎప్పుడన్నా మీరు చర్చించినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రెండ్స్తో అన్నా లేకపోతే ఫ్యామిలీతోనే మాట్లాడినప్పుడు దీని గురించి మీరు ఆర్టికల్ 47 రాజ్యాంగం అని ప్రస్తావించండి. సో డెఫినెట్లీ మీరు చెప్పిన దానిపైన వెయిట్ ఎక్కువ ఉంటుంది. దేశంలోనే మద్యపానం, ఆల్కహాల్, లిక్కర్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. మన ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకున్నట్లయితే 1994లో నిషేధం అనేది విధించారు, కానీ హెవీ లాస్ వచ్చింది ఎక్స్చెక్కర్ ప్రభుత్వం ఖజానాకి. దాంతో మళ్ళీ 1996లో అనుమతి మళ్ళీ తిరిగి ఇచ్చడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 47. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే మత్తు పానీయాలు, మత్తు మందును నిషేధించడానికి ప్రయత్నించాలి ప్రభుత్వము అని తెలిపే అధికరణ ఏది అంటే 47 అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా అడుగుతాడండి, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్ అడుగుతాడు, ఇట్లా ఏ అధికరణ అని అడుగుతాడు సింపుల్గా. అవి మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 47 ఇక్కడ చూడండి, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఏంటి అంటే ప్రజల యొక్క న్యూట్రిషన్ వాల్యూ అనేది పెంచాలి.
ప్రజలలో న్యూట్రిషన్ పెంచాలి, వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ ప్రజా ఆరోగ్యం అనేది మెరుగుపరచాలి. దాంట్లో భాగమే ఏంటి, ఈ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ డ్రగ్స్ ఏదైతే హెల్త్కి ఇంజూరియస్సో వాటిని ప్రభుత్వము ప్రొహిబిట్ చేయాలి, నిషేధించాలి అనేది పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 48కి వద్దాం. ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే వ్యవసాయము, పశుపోషణ ఆధునిక పద్ధతులతో అభివృద్ధి పరచాలి. మీకు చాలా సినిమాస్లో కూడా చూస్తారు, పెద్ద ఆయన చూడండి ప్రపంచమంతా ముందుకెళ్తుంది, మీరు ముందుకెళ్ళాలి లేకపోతే మిమ్మల్ని చూడడం కూడా ఆపేస్తారు అన్నట్టు డైలాగ్స్ ఉంటాయి. ఏంటి ఆ డైలాగ్ ఏం చెప్తుంది అంటే, ప్రపంచమంతా ముందుకెళ్తుంది అంటే ఆధునిక పద్ధతులతో ముందుకెళ్తుంది, సాంకేతికంగా ముందుకెళ్తుంది, రైతులు కూడా ఆ పద్ధతుల్ని అవలంబించాలి. మనం వెస్ట్రన్ కంట్రీస్లో కనుక చూసుకున్నట్లయితే, పాశ్చాత్య రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే హెలికాప్టర్స్లో ప్లేన్స్లో ఎరువులు జల్లుతుంటారు. మరి అంత సాంకేతికంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. మెషిన్స్ ద్వారా వాళ్ళు హార్వెస్టింగ్ ఏదైతే ఉందో మెషిన్స్ ద్వారా చేస్తుంటారు. దాంతో సాంకేతికంగా ముందున్నారు కాబట్టి వాళ్ళు అంటే చాలా అభివృద్ధి పరిచారు. అగ్రికల్చర్లో కూడా తక్కువ ల్యాండ్లో వాళ్ళు పండిస్తున్న ఎక్కువ ఉత్పత్తి అనేది లభిస్తుంది. ఎందుకంటే సాంకేతిక పద్ధతి, ఆధునిక పద్ధతులు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి. కానీ మనం భారతదేశం కనుక చూసుకున్నట్లయితే స్టిల్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్ అనేది వాడడం జరుగుతుంది, ట్రెడిషనల్ టెక్నిక్స్. అందుకని ఆ మూవీలో కూడా డైలాగ్ యొక్క వాల్యూ అదనమాట. ఆర్టికల్ 48 గురించి తెలుపుతుంది ఆ డైలాగ్లో, ఆ వాల్యూ, ఆ మూవీలో డైలాగ్. తాత ప్రపంచమంతా ముందుకెళ్తుంది మీరు వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది కదా ఆ డైలాగ్ అండి. సో వ్యవసాయము, పశుపోషణ ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి పరచాలి. దీంతో పాటు మనకి వ్యవసాయానికి, పశుపోషణకి ముఖ్యంగా అవసరమైన జంతువు మళ్ళీ భారతదేశంలో ఉన్న మెజారిటీ కమ్యూనిటీకి ఎంతో పవిత్రంగా భావించే జంతువు కౌ. సో వాటిని కౌ స్లాటర్ని నిషేధించాలి అని కూడా 48వ ఆర్టికల్ తెలుపుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ అధికరణ, ఈ కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఎప్పుడైతే ఏమైనా ఎగ్జామినేషన్స్ రాస్తారో ఆ ఎగ్జామినేషన్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. కౌ స్లాటర్ని నిషేధించాలి అని తెలిపే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 48 అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ సజెస్ట్స్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్. స్లాటర్ అంటే వధించడం, గోవధ అంటారు కదా దాన్ని. కౌ స్లాటర్ని నిషేధించే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 48. సో ఇంగ్లీష్లో చూద్దాం. అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీని అభివృద్ధి పరచాలి ఎవరు? ప్రభుత్వం. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఏ లైన్స్లో ఎట్లా అభివృద్ధి పరచాలి? మోడర్న్, ఆధునిక పద్ధతితో, సైంటిఫిక్ లైన్, సాంకేతిక పరంగా అభివృద్ధి పరచాలి. మళ్ళీ కౌ యొక్క స్లాటర్ నిషేధించాలి. కౌస్ అండ్ కాఫ్స్, మిల్చ్ అండ్ డ్రాట్ క్యాటిల్. మిల్చ్ అంటే పాలిచ్చే యానిమల్స్ అండి, మిల్క్ గివింగ్ యానిమల్స్. జనరల్గా బఫెల్లో, కౌవు అవన్నీ వస్తాయి మిల్క్ గివింగ్ యానిమల్స్. సో ఇది ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 రెండు గుర్తుపెట్టుకోండి, వ్యవసాయాన్ని మరియు పశుపోషణ. నెక్స్ట్ గోవధ నిషేధం. రాజేశ్వర్ మిల్చ్ మీన్స్ అంటున్నారు కదా, మిల్క్ గివింగ్ యానిమల్స్ అనమాట. సో నెక్స్ట్ మనం 48A గురించి చూద్దాం. 48A ఏం చెప్తుంది అంటే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది 42nd రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా కొత్త ఆర్టికల్ని పెట్టాం, 48A. ఈ 48A ఏం చెప్తుంది? భీమవరం రవితేజ గారు అంటున్నారు, సార్ అక్కడ ఒక రైతుకు 25 నుంచి 50 ఎకరాల భూమి ఉంది. అదేనండి, అంటే ఒక రైతు పరంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా పెద్ద భూమి ఉంటుంది. కానీ ఓవరాల్గా దేశం కనుక మనం చూసుకున్నట్లయితే తక్కువ మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ప్లస్ వాళ్ళు పండించే భూమి కూడా ఓవరాల్గా దేశం పరంగా మాట్లాడినప్పుడు, మ్యాక్రో లెవెల్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు పండించే భూమికి, ఉత్పత్తికి చాలా అంటే ప్రొడక్టివిటీ అంటాం, ఉత్పాదికత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కాంటెక్స్లో చెప్పడం జరిగింది. అంటే ఒక రైతు పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. సో 48 ఏమంటుందంటే వన్యప్రాణి సంరక్షణ, చిన్నగా అంటున్నారు, రైట్ అండి. సో ఇక్కడ ఏంటి? ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్, ఈ మూడింటిని, పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణుల్ని సంరక్షించాలి, వాటిని అభివృద్ధి చేయాలి.
అని చెప్పే ఆర్టికల్ 48. ద స్టేట్ షల్ ఎండేవర్ అంటే ప్రభుత్వం ప్రయత్నించాలి ఏంటి, పర్యావరణంని, అడవులను, వన్యప్రాణులను సంరక్షించి వాటిని బాగుపరిచి మెరుగుపరిచేలాగా ప్రయత్నించాలి అని తెలిపే ఆర్టికల్ 48A. ఆర్టికల్ 49 చూద్దాము. భారత ప్రజలు ప్రాచీన సాంస్కృతికి, పౌరసత్వానికి చిహ్నమైన పురాతన కట్టడాలను, శిల్ప సంపదను సంరక్షించుట. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, జార్జ్ బుష్ అవనివ్వండి, రీసెంట్గా వచ్చిన ట్రంప్ అవనివ్వండి, ఎవరన్నా వచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క ఐటనరీ అంటే వాళ్ళు తీసుకునే స్కెడ్యూల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపల్సరీ ఉండేది ఏంటి అంటే వాళ్ళు తాజ్మహల్కి విచ్చేయడం జరుగుతుంటుంది. కుదిరితే వాళ్ళు రెడ్ ఫోర్ట్కి కూడా వెళ్తారు. సో ఎందుకు వాళ్ళు అంత ఇంపార్టెంట్ స్కెడ్యూల్లో కూడా పర్టికులర్ మన భారతదేశంకి వస్తే వాళ్ళ షెడ్యూల్లో ఇవి ఉంటున్నాయి, తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ అంటే ఇది మన లెగసీ సంపద అన్నమాట. ఇది మనకి పూర్వీకులు ఇచ్చిన సంపదలు ఇవన్నీ. దీన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఈ సంపదను కోల్పోయినట్లయితే మనము తీవ్ర నష్టానికి గురైనట్లు. ఎందుకంటే వీటిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, కుదరదు. అందుకనే వీటికి మనము చాలా పరిరక్షించుకోవాలి. చాలా మనకి చరిత్రకు సంబంధించిన చాలా కట్టడాలు కానివ్వండి, చాలా శాసనాలు అవన్నీ మనం ఆల్రెడీ శ్రద్ధ వహించక అవి చాలా కోల్పోయాం మనం. ఇప్పుడు అవి శిథిలావస్థలో తయారైపోయినాయి కేవలం మన నెగ్లిజెన్స్ వల్ల. అందుకని చెప్పి ఆర్టికల్ 49లో మన రాజ్యాంగం తయారు చేసిన వాళ్ళు చెప్పారు, ప్రభుత్వాలు మీరు దయచేసి ఈ మన ప్రాచీన సంస్కృతి ఎంతో గొప్పది, దానికి సంబంధించి ఏమైనా పురాతన కట్టడాలు, శిల్ప సంపద ఏదైతే ఉందో దాన్ని సంరక్షించండి అని చెప్పి తెలపడం జరిగింది 49వ నిబంధనలో. కాబట్టి మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. దానికోసం ఏమన్నా చట్టాలు చేస్తే చేయండి అని చెప్పే ఆర్టికల్ 49A. సో మన సంపద అనమాట ఇవన్నీ, మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద, వారసత్వ సంపద అంటాం. సో ఆ రకమైనగా మనం భావించి వీటిని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకోలేని తెలిపే నిబంధన 49. ఆర్టికల్ 50 చెప్దామండి. సంతోష్ గారు కుతుబ్ మినార్ అంటున్నారు. రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, తాజ్మహల్. మన సౌత్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే కూడా వీ హ్యావ్ మెనీ థింగ్స్ లైక్ ఎల్లోరా అజంతా, మహాబలిపురం, హంపి, ఇవన్నీ వారసత్వ సంపదలు. సో 50th ఆర్టికల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ మనకి పాలిటీ పరంగా మనం మాట్లాడినప్పుడు, పొలిటికల్ సైన్స్ పరంగా మాట్లాడినప్పుడు ఆర్టికల్ 50 స్టాండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది ఇక్కడ చూడండి, కొంచెం టెక్నికల్గా ఉంటుంది ఇది. న్యాయ వ్యవస్థకు స్వాతంత్ర ప్రతిపత్తి కల్పించడంలో భాగంగా న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి వేరు చేయాలి అంటుంది. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా గవర్నమెంట్కి 3 వింగ్స్, ఆర్గన్స్ ఉంటాయి అంటాం, శాఖలు. ఒకటి ఏంటంటే లెజిస్లేటివ్, అంటే వీళ్ళు చట్టం చేస్తారనమాట, చట్టాలు చేసేవాళ్ళు వీళ్ళు, శాసనం అన్నమాట. ఇంకోటి ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం. 2 న్యాయ వ్యవస్థలు, 3 న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. సో వీళ్ళు చట్టాలు చేస్తారు. ఇది మీకు క్లియర్గా మళ్ళీ పార్లమెంట్లో చెప్తానండి. వీళ్ళు చట్టాలు చేస్తారు, వీళ్ళు చట్టాలని అమలు బలుస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే ప్రభుత్వం పవర్లో ఉన్నారో వాళ్ళు, మినిస్టర్లు వాళ్ళు ఉంటారు కదా, ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళంతా కలిసి ఎగ్జిక్యూటివ్ అవుతారు. వీళ్ళు చేసిన చట్టాలను అమలు చేస్తుంటారు. జ్యుడిషియరీ ఏంటి, చేసిన చట్టాలు బాగానే ఉన్నాయా, వీళ్ళు ఆ చట్టాలను అమలు చేస్తుంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అవన్నీ పరిశీలించడం వీళ్ళు బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. సో ఎవరి ఏరియాలో వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు జ్యుడిషియరీ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ, వీళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్ర ప్రతిపత్తిగా అనేది కల్పించాలి. ఎందుకంటే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ లేదనుకోండి, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది ప్రజలకు. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయిందో అక్కడ న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులకు కానీ ఆ ప్రజల్లో విశ్వాసం కానీ కోల్పోతుంది. దాంతో తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది ఆ దేశం. కాబట్టి ఈ జ్యుడిషియరీకి, న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి అంటే ఈ 2 ఉన్నాయి చూడండి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఆ రెండింటిని వేరు చేయాలి, కలపకూడదు. అంటే కార్యనిర్వాహక వర్గంలో జ్యుడిషియరీ పవర్స్ కలపకూడదు, న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం అనేది కలపకూడదు అని చెప్తుంది ఇది. అంటే దీనికి నేను సింపుల్గా మీకు చెప్తా చూడండి. రీసెంట్గా ఈ కాంట్రవర్సీ వచ్చింది, మీకు చాలా డిబేట్స్లో కూడా ఆర్టికల్ 50 మీద డిబేట్స్ రీసెంట్గా వచ్చింది. ఎందుకు అంటే మనకి రంజన్ గొగోయ్ అనే ఎక్స్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా,
ఈయన పదవి విరమణ అయిన కొద్ది కాలానికే, రిటైర్ అయిన కొద్ది కాలానికే రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ప్రెసిడెంట్ నామినేట్ చేశాడు. ఇది మీకు క్లియర్గా చెప్తానండి. పార్లమెంట్ చాప్టర్లో మన భారతదేశంలో రాజ్యసభకి ఎగువ సభకి 12 మందిని రాష్ట్రపతి నియమించవచ్చు, నామినేట్ చేయవచ్చు. అందులో భాగంగా రిటైర్ అయిన పదవి విరమణ అయిన రంగన్ గొగోయ్ని రాజ్యసభ ఎంపీగా ప్రెసిడెంట్ నామినేట్ చేశాడు. పదవి విరమణ కొద్ది కాలానికే. ప్రెసిడెంట్ ఏ పనన్నా ఎవరి ఆదేశాలతో చేస్తాడు? ప్రధానమంత్రి మరియు మంత్రివర్గం యొక్క ఆదేశాలతో చేస్తాడు. సో దీని అర్థం ఏమిటి? వీళ్ళు చెప్పారు ఈ వ్యక్తిని ఈ సీట్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ రంగన్ గొగోయ్ న్యాయ వ్యవస్థలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన అతను కేవలం పదవి విరమణ కొద్ది కాలానికే, వీళ్ళందరూ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళు అతన్ని సూచించడం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక లింక్ ఉంది అనేది మనకి స్పష్టంగా ఏర్పడుతుంది. అంటే ఇతను పని చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరికి మరి లింక్ ఉంటేనే కదండి వీళ్ళు చెప్తారు అతని పేరు, లేకపోతే ఎందుకు చెప్తారు? అంటే ఇక్కడ ఏమైంది? జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మిక్స్ అవుతుంది. అది చాలా బ్యాడ్ అనమాట. స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఉండాలి అంటే అది అస్సలు జరగకూడదు. రెండు మిక్స్ అవుతే జనరల్గా కేసులు ఎక్కువ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయి. ప్రభుత్వం అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్. మరి వీళ్ళిద్దరూ మిక్స్ ఉంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా కేసులు వచ్చినప్పుడు ఇతను ఏ విధంగా న్యాయమైన తీర్పు ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు. ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న తీర్పులు ఇస్తాడు. దానితో హయ్యెస్ట్ నమ్మకం, మనకి మోస్ట్ విశ్వాసం, ట్రస్ట్ సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ పైన ఉంటాయి. అట్లాంటి వాటి మీద మనకు కోల్పోతే ఇంక న్యాయ వ్యవస్థకి అర్థం లేదన్నట్టు తయారైపోతుంది ఈ దేశంలో. అందుకని చెప్పి 50వ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది, ఎప్పుడూ కానీ కార్యనిర్వాహక వర్గం న్యాయ వ్యవస్థను ఒకే దాంట్లో చేయకూడదు. అంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ని వేరు చేయాలి. సో రెండు సపరేట్ చేయాలి అని చెప్తుంది 50వ ఆర్టికల్. ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రిటైర్డ్ అయిన జడ్జిను చేయొచ్చా సార్ అని శాంతిప్రియ గారు అడుగుతున్నారు. చేయొచ్చండి. రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళని ఎవరినన్నా, రాజ్యసభ ఎంపీకి ఎవరిని చేయొచ్చు ఎవరిని చేయకూడదు అని ఏం లేదండి. అంటే వీళ్ళని చేయకూడదు అని లేదు. రిటైర్ అయిన ఇది ఎందుకంటే ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కింద రాదు. రాజ్యసభ ఎంపీ ప్రభుత్వ ఉద్యోగం కింద రాదు, కాబట్టి చేయవచ్చు. కాకపోతే రిటైర్ అయిన కేవలం కొన్నాళ్ళకి ఇట్లా చేశారు అంటే అది ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్ అనమాట. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్తాను చూడండి. బ్రిటిషర్స్ ప్రస్తుతం ఉన్న కలెక్టర్ పోస్ట్ని తయారు చేశారు వాళ్ళు. అయితే కలెక్టర్ పోస్ట్ అని మనం జనరల్గా పిలుస్తాం, కానీ పూర్తి పేరు ఏంటి అంటే ఆ పోస్ట్ పూర్తి పేరు డిస్ట్రిక్ట్. నార్త్ ఇండియాలో కనుక మీరు చూసినట్లయితే వాళ్ళని ఎవరు కలెక్టర్ అనరు అనమాట, డిఎం అని పిలుస్తుంటారు. సో డిఎం అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో ఇతను పూర్తి పేరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది అతని డెసిగ్నేషన్. బ్రిటిష్ వాళ్ళు ఈ పదవిని తయారు చేశారు. ఈ పదవిలో ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో ఒక ప్రాంతం వీళ్ళ కిందకు అప్పగించేవారు. ఆ ప్రాంతంలో పన్నులు, ట్యాక్సెస్ పన్నులు కలెక్ట్ చేసే అధికారం వీళ్ళకు ఉండేది. అందుకనే కలెక్టర్స్, వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్. సో వీళ్ళు ప్రజల్ని పిండి పన్నులు అనేది వసూలు చేసేవారు, ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. అయితే ఇందులో డెఫినెట్గా ఇతనికి మళ్ళీ ప్రజలకి చాలా విషయాల్లో గొడవలు రావచ్చు, చాలా విషయాల్లో. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రభుత్వం పైన ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది, గొడవ ఉంది. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? న్యాయ వ్యవస్థకి వెళ్ళాలి, కోర్టుకి ఆశ్రయించేవాడు అనమాట ఈ వ్యక్తి. అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది, అతను అన్యాయంగా దౌర్జన్యంగా ఇట్లా చేశాడు, ఏదో ఉంటుంది ప్రాబ్లం అతనికి, ఇతని మీద, ప్రభుత్వ ఉద్యోగం పైన, ఎగ్జిక్యూటివ్ పైన. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పైకి ఇతను కేసు వేయడానికి కోర్టుకు వెళ్తే ఇతను ఆ కోర్టులో ఎవరు కూర్చునేవారు అప్పుడు జడ్జిగా, న్యాయ వ్యవస్థగా అంటే మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న అదే వ్యక్తి, కలెక్టరే. ఎందుకు? అదే వ్యక్తి ఆ జిల్లాకి మ్యాజిస్ట్రేట్ కూడా, అదే వ్యక్తి ఆ జిల్లాకి ఎగ్జిక్యూటివ్ కూడా. ఎగ్జిక్యూటివ్ అండి, అదే వ్యక్తి ఎగ్జిక్యూటివ్, అదే వ్యక్తి మెజిస్ట్రేట్. బ్రిటిషర్స్ వాళ్ళు చూడండి, వాళ్ళ తెలివి చూడండి ఎంత తెలివిగా పెట్టారో ఈ పదవిని. ఇతనే కలెక్ట్ చేయాలి, తెలుసు వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రజలకి ఇతనికి ఇబ్బంది ఉంటుంది, ఇతను పిండుతాడు, అతను వీళ్ళకి ఇబ్బందులు ఉంటే కోర్టు న్యాయ వ్యవస్థలో ఆశ్రయిస్తారని వీళ్ళకి తెలుసు. ఇక్కడ ఎంత ఫనీగా వీళ్ళు పెట్టారంటే ఇతనే మళ్ళీ జడ్జిగా ఉంటాడు ఇక్కడ చూసుకున్నట్లేదు, ఎందుకంటే ఇతనే మ్యాజిస్ట్రేట్. మరి ఇక్కడ ఇతనికి ఏం న్యాయం అందుతుంది?
బ్రిటిషర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ వ్యవస్థలో, అందుకని ఇది పెట్టారు. ఆర్టికల్ 50 మరి ఏం చెప్తుంది క్లియర్గా? ఎస్, ఈ దీనికి వ్యతిరేకం ఆర్టికల్ 50. మెజిస్ట్రేట్ కలెక్టర్ మరి ఒకే విషయంలో ఉంటే రెండు కలుస్తున్నాయి అంటే అది కరెక్ట్ కాదు, వేరు చేయండి ఆ అధికారాలు అని చెప్తుంది ఆర్టికల్ 50. అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1973 నుండి ఏం చేశారు అంటే కలెక్టర్ యొక్క న్యాయాధికారాలు అంటే మెజిస్ట్రేట్ పవర్స్ని తొలగించారు. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిఎం కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్లో మెజిస్ట్రేట్ పవర్ని తొలగించేసి అక్కడ జిల్లా ఉన్న జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, లేకపోతే జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, అట్లా జడ్జిలకు ఇవ్వడం జరిగింది మెజిస్ట్రేరియల్ పవర్స్. ఇప్పుడు కలెక్టర్కి కేవలం సాధారణ సమయంలో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాత్రమే ఉంది, ఈ మెజిస్ట్రేషియల్ పవర్ తీసేశారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం కలెక్టర్ కేవలం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాత్రమే, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పవర్స్ను తొలగించారు అతనికి. అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే 50వ ఆర్టికల్ కొంచెం దీనికి అండర్స్టాండింగ్ అవసరం అండి, అందుకు నేను మీకు కొంచెం క్లియర్గా వివరించాను. సో ఈ పాయింట్ ఓకే కదండి. నాగ్ గారు అంటున్నారు ఈజ్ రూల్డ్ ఆల్ థింగ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. టౌన్ అండి, ఒక జిల్లాకి ఫస్ట్ సిటిజన్గా ఇతన్ని పేర్కొంటారు. ప్లస్ ఇతన్ని దేశానికి ఏ విధంగా పిఎం, రాష్ట్రానికి ఏ విధంగా సీఎం అయితే జిల్లాకు ఆ విధంగా డిఎం అంటారు. డిఎం అంటే నథింగ్ బట్ కలెక్టర్. సో ఇది ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ సపరేట్ చేయాలి. ద స్టేట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ని వేరు చేయడానికి. మనకి డిపిఎస్పికి సంబంధించి లాస్ట్ ఆర్టికల్ అంటే 51 ఏం చెప్తుంది అంటే ఇతర దేశాలతో స్నేహం, సహాయ సహకార సంబంధాలను మన దేశం నెలకొల్పడంతో పాటు ప్రపంచ శాంతి, ఇంటర్నేషనల్ పీస్ను పరిరక్షణకు కృషి చేయాలి, మంచి ఇరుగు పొరుగు సంబంధాన్ని నెలకొల్పాలి. మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి. ఎప్పుడన్నా వీళ్ళతో ఇబ్బందులు ఉంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఎప్పుడు మనకి సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తుండాలి. ఇది ఎట్లా ప్రయత్నం అవుతుంది అంటే వివిధ దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలి, సహాయ సహకార సంబంధాలను నెలకొల్పుకోవాలి అని. సో ఆర్టికల్ 51 ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మనము మెరుగుపరచాలి. ఏ విధంగా అంటే మనం చాలా వివిధ దేశాలతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేసుకోవాలి సంబంధంతో. ప్లస్ ఏదైతే మనకి అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి కదా వాటిని మనము గౌరవించాలి, వాటిని అమలుపరచాలి. ప్లస్ మనకి ఏదైనా దేశాలతో గొడవలు ఉంటే అది యుద్ధంతో తీర్చుకోవడం కాదు, వాటిని ఆర్బిట్రేషన్ అంటే సామరస్యంగా తీర్చుకోవాలి, డిస్కషన్స్ ద్వారా, చర్చల ద్వారా, లేకపోతే యుఎన్ఓ జోక్యం ద్వారా అట్లాగా మనం చేసుకోవాలి. అంతే తప్ప శాంతిని పోగొట్టే విధంగా మనం ప్రయత్నించకూడదు, అంటే యుద్ధం అట్లాంటివి అని చెప్పి ఆర్టికల్ 51. ఎందుకంటే ఒకసారి యుద్ధం వస్తే మనం దాదాపుగా 10 ఏళ్ళు వెనకబడినట్లే. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలకి అని తెలిపింది ఆర్టికల్ 51. మనకి దీంతో డిపిఎస్పీస్ కంప్లీట్ అయినాయండి. ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు డిపిఎస్పీస్ ఉంటుంది. అయితే డిపిఎస్పీస్ మనకి కొన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని చేర్చాము. ఆల్రెడీ మనం చూసాం కదండి. ఉచిత న్యాయ సేవ 39. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఎగ్జామినేషన్స్లో ఏమని అడుగుతాడు, కింద ఇచ్చి ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోనే చేర్చడం జరిగింది అంటాడు. మనకి ఆదేశిక సూత్రాల్లో 39A, 43A, 48A, 39F ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా చేర్చడం జరిగింది మన రాజ్యాంగంలోకి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఒక్కటి, అయితే ఈ 38(2) ఒకటి ఉంటుందండి. ఈ 38(2) వచ్చేసరికి మాత్రం మనము 44th రాజ్యాంగ సవరణ 1978 అనే ద్వారా చేర్చాము. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. 38(2) వచ్చేసరికి 44th, ఇవన్నీ వచ్చేసరికి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 అనమాట. నెక్స్ట్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనము 43Bని చేర్చాము మన రాజ్యాంగంలోకి. 43B గురించి ఆల్రెడీ చూసాం కదండి. సహకార సంఘాలు ఏర్పరచుకోవాలి అని తెలుపుతుంది 43B. సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్. సో 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ప్రకారం 43ని చేర్చారు. అది సహకార సంఘాల గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది? సహకార సంఘాలను ఏర్పరిచి వాటిని స్వతంత్రంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నైపుణ్యంతో నిర్వహించాలి. ఇది జనవరి 12, 2012 నుంచి అమల్లోకి వచ్చిందండి ఈ చట్టం. సో మనకి దీంతో
ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కంప్లీట్ అయిపోయింది. మనము పార్ట్ 1 చూసాము, యూనియన్ అండ్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్ చూసాము, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ చూసాము, పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు డిపిఎస్పీస్ చూసాము. దీంతో ఆర్టికల్ 1 to 51 చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్ 4A ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చూద్దామండి. ఆ విధంగా ముందుకెళ్దాము. అగైన్ మనము టుమారో రేపు మనకు సేమ్ టైమింగ్స్ 10 o'clockకి ఎకానమీ చూద్దాము, 10 to 10:30 హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాము, 11కి మనము హిస్టరీ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రివైజ్ చేస్తుండండి, ఏ డే కార్డేనే నోట్స్ కూడా మెయింటైన్ చేస్తుండండి. దీనికి సంబంధించిన క్విజ్ కూడా మనం ఎట్లా వీకెండ్ చూస్తాం కాబట్టి మీకు క్విజ్ రూపం కూడా కవర్ అయిపోతుంది. సో ఓకే కదండి. ఆర్టికల్ 44 రిపీట్ అని శేషు గారు అంటున్నారు. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 44 పరంగా మనం మాట్లాడినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇప్పుడు మన దేశంలో సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు అని ఉంటాయి. మన దేశంలో సివిల్ లాస్, క్రిమినల్ లాస్. క్రిమినల్ లాస్ అంటే ఏంది, ఎవరైనా మర్డర్ చేసిన, అటెంప్ట్ టు మర్డర్ ఇచ్చిన, అవన్నీ క్రిమినల్ లాస్ కింద వస్తాయి. సివిల్ లాస్ అంటే ఏంది, వివాహము, ఫ్యామిలీ గొడవలు, అట్లాంటివన్నీ సివిల్, ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు, అవన్నీ సివిల్ గొడవలు. సివిల్, క్రిమినల్ లాస్ వచ్చేసరికి, చట్టాలు వచ్చేసరికి మన దేశం అంతటా ఒకే రకమైన చట్టాలు ఉన్నాయి, ఐపీసీ, సిఆర్పిసి అవి. వేరే సివిల్ చట్టాలు వచ్చేసరికి మనకి మతం ఆధారంగా ఉంటాయి అన్నమాట చట్టాలు. అంటే ఒకటే ప్రాబ్లము, ముస్లిం అయితే దాన్ని మనం ఒకలాగా చేస్తాం, దాన్ని ముస్లిం లా ఫాలో అవుతాం. హిందూస్ అయితే ఒకలాగా చూడడం జరుగుతుంది. కాబట్టి మతాన్ని ఆధారంగా చేసుకొని మన దేశంలో చట్టాలు, సివిల్ చట్టాలు ఉంటాయి. అయితే అవి కరెక్ట్ కాదు. దేశమంతటా ఒకటే రకమైన సివిల్ చట్టాలు కూడా తీసుకొని రావడానికి ప్రభుత్వం కృషి చేయాలి అని తెలుపుతుంది 44. దాన్నే మనము కామన్ సివిల్ కోడ్ అంటాం. కోడ్ అంటే లా అండి, సివిల్ అంటే సివిల్ లాస్, కామన్ సివిల్ లాస్ అనేది తీసుకురావాలి, ఒకే రకమైన సివిల్ లాస్, మతం పరంగా వివక్షత పెట్టకుండా అని చెప్పి ఆర్టికల్ 44. సో ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు, సమ్వన్ ఆస్క్, ఐ థింక్ శేషు, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ అండి. సో థ్యాంక్ యూ. లైక్ ఇవన్నీ మీరు రివైజ్ చేస్తుండండి, డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్సే మీకు చూపిస్తాను. సో ఆల్ దీస్ విల్ బీ యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు, ముంతాజ్, శ్రీను, అభి, చిన్న.